ఆత్మఫలం గురించి చెప్పుకుంటున్నాం కదండీ! అవును. ఆత్మఫలంలో సంతోషం. ఈ సంతోషము మనకు ఎందుకు మనం ఉత్సహించాలి, సంతోషించాలి అనంటే, యేసుక్రీస్తు వారు లోకము కొరకు మరణించి ఉన్నాడు. చూద్దామా కీర్తనలు 100వ వచనము మరి 1-3 దాకా చూసినట్లయితే ఒక్క దేశమునే అమెరికానే పిలవడం లేదండి. ఏంటిది అనంటే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఎందుకు అనంటే, లోకము కొరకు ఆయన చనిపోయాడు, యాగమైనాడు, నిత్య జీవము ఇచ్చినాడు. ఆ! సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి ఆయన సన్నిధికి వచ్చి. ఆయన మనలను పుట్టించను. ఎందుకంటే ఆయనే మనల్ని సృజించిన దేవుడు కాబట్టి మనం ఆయన ప్రజలము అయితాము. కాబట్టి మనమందరం ఆయనని